శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. పోతన భాగవతంలో కూడా మనం ఇప్పుడు మళ్ళీ భగవద్గీత చదువుకోవడం మొదలుపెట్టాము. అన్నింటికన్నా ముందు మనకు అత్యవసరంగా కావలసింది ఫోకస్, శ్రద్ధ అత్యవసరము. శ్రద్ధ అన్నదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి నమ్మకము, నమ్మకం ఉండాలి చదువుతున్న సబ్జెక్ట్ పైన, చెప్తున్న వాడిపైన, అదొచ్చిన తత్వం పైన, అన్నిటిపైన జనరల్గా నమ్మకం ఉండాలి. అది ఆస్తిక్య భావము, దాని పేరు శ్రద్ధ. దాంతో భక్తి భావం కలుగుతుంది, అంటే అత్యంత ఆసక్తి కలుగుతుంది ఆ వస్తువు పైన. కాక శ్రద్ధ అంటే ఇంకొక అర్థము ఫోకస్. ఫోకస్ లేకపోతే ఏమీ చేయలేము. కాబట్టి ఫోకస్ ఎట్లా సాధించాలి? ఆస్తిక్య భావనతో కూడి ఫోకస్ ఎట్లా సాధించాలి అని భగవంతుడు మనకు విష్ణు సర్వాంగ స్తోత్రమన్న ఘట్టంలో చెప్తూ వచ్చారు. ధ్యానము చేయించారు మనతో గురువుగారు. మనం 2 వారాలు చాలా తదేక నిష్ఠతో ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ధ్యానం ఎందుకు చేశాము అని ఒకసారి చూసుకుందాము. ధ్యానం చేశాం కాబట్టి ధ్యానం అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దాంతో చేసింది ఏంటో మనం 2 వారాలుగా ఇవాళ ఒకసారి చూసుకుందాము. మళ్ళీ ఇక్కడ భాగవతంలో, భగవద్గీతలో చెప్తున్న విషయాన్ని భారతంలో చెప్పిన భగవద్గీతతో, కృష్ణార్జున సంవాదంతో కలుపుకుని చూసుకుందాం. ఇక్కడ కూడా ధ్యానం గురించి చెప్పారు గురువుగారు 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో. ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానము మళ్ళీ 2 రకాల ధ్యానం ఉంటుంది. ఈ 2 రకాల ధ్యానాన్ని మనం ఇవాళ మళ్ళీ ఒకసారి ఏ ధ్యానం చేస్తే ఎటువైపు వెళ్తాము అని చూసుకోబోతున్నాం. కాబట్టి ఆగి ధ్యాన ప్రక్రియ మనకు అర్థమైంది కాబట్టి ధ్యానము ఎటువైపు చేస్తాము, ఎటువైపు ధ్యానం చేస్తే ఏమైపోతాము అని ఒకసారి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ముందు చాలా ఈజీగా, న్యాచురల్గా, ప్రాకృతికంగా, స్వాభావికంగా కలిగే ధ్యానం చూద్దాము. ధ్యాస అంటాం మనము, ధ్యాస, పరధ్యాస అంటాము. దాని గురించి చూద్దాము. అసలు ఇంద్రియాలన్నీ చాలా న్యాచురల్గా ప్రపంచంలోని విషయాల వైపుకి వెళ్ళిపోతాయి. వాటిని ఇంద్రియ విషయాలు అనే పిలుస్తారు. కంటికి విషయము దృశ్యము, రకరకాల దృశ్యాలు ఎక్కడుంటాయంటే ఉంటే ప్రపంచంలో బయట ఉంటాయి, లేదా మనసులో ఉంటాయి. చెవులకి విషయాలు, రకరకాల శబ్దాలు ప్రపంచం నిండా ఉంటాయి. అట్లానే రకరకాల ఇంద్రియాలకి రకరకాల విషయాలు ఉంటాయి. ఈ విషయాలని పుంసః మనిషి ధ్యానిస్తూ ఉంటాడు, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చదువుకున్నాక మళ్ళీ వెళ్ళి ఇండియాలో వాళ్ళైతే కొంచెం 7:30 అవుతుంటుంది బ్రేక్ఫాస్ట్ చేసి అని ఏంటో వాళ్ళు అక్కడ ప్రాపంచికమైన విషయాలు, ప్రపంచంలోని విషయాలను ధ్యానం చేస్తారు. ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు రాత్రి అవుతుంటుంది కాబట్టి వెళ్ళి పడుకుంటాను అని ఆ విషయం గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విషయ ధ్యానాలు మనుషులకు చాలా న్యాచురల్. విషయ ధ్యానాలే చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. ఆ ఇంద్రియాలకు వాటి వాటి విషయాలు ఉంటాయి. ఆయా విషయాలను ఇంద్రియాలు ధ్యానం చేస్తూ ఉంటాయి. అనుకోగానే దాంతో సంగం ఏర్పడుతుంది. ధ్యానం చేయడం అంటే అనుకోవడం, దాని గురించి ఆలోచించడం. ఆలోచించామంటే దాంతో సంగం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఈ చదువు అయిపోగానే ఈమె వదిలిపెట్టిందంటే ఇవాళ 7:30 అట్లా అయితుంటుంది, వెళ్ళి ఇవాళ ఇడ్లీ తిందాము అని జనరల్‌గా మనసులో అనిపించింది. తర్వాత మీరు మర్చిపోయారనుకోండి, ఇంక దాంతోటి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. జనరల్‌గా అనుకున్నారు, ఊరుకున్నారు. కానీ ఇక్కడ కూర్చున్నంత సేపు దాని మీదే మనసున్నదనుకోండి, తొందరగా అయిపోతే పోయి ఇడ్లీ తింటాను అని.
ఆ రుచికి విషయము ఆ ఇడ్లీ, ఇంద్రియ విషయము, నాలుక అన్న ఇంద్రియానికి ఆ ఇడ్లీ అన్నది విషయము. దాని మీద ధ్యానం ఉన్నదనుకోండి, ధ్యాసంతా దాని మీదే ఉంది. కూర్చోవడం ఇక్కడ కూర్చున్నా గూడా దాని మీదే ధ్యాస ఉన్నది అంటే, దాంతో సాంగత్యం, దాంతో మనస్సు తగులుకుని ఉంటుంది. సంగం అంటే తగులుకుని ఉండడం. సమ్యక్ గమనము. ఎళ్లి ఇంక అక్కడే ఉంటుంది మనస్సు ఇడ్లీ మీద. ఆ ఇడ్లీలు ఇంకా తయారు చేయలేదనుకోండి, అయి రుబ్బి పెట్టిన పిండి మీద. ఒకవేళ తయారయ్యి ఉంటే గిన్నె పైన. దాంతో పాటు పచ్చడో, సాంబారో ఏంటో ఒకటి. అక్కడ తగులుకుని ఉంటుంది మనస్సు. అది ఉపజాయతే గ్యారంటీగా కలుగుతుంది అనుమానం లేదు అని చెప్తున్నారు. నీ మనసు, నీ ఇంద్రియాలు ఏదైనా విషయం గురించి ఆలోచించాయంటే, మనసు పోయి దానికి తగులుకునుంటుంది. తగులుకుంటే ఏమవుతుంది ఆ సంగం వల్ల? కామం కలుగుతుంది. అది కావాలని కోరిక కలుగుతుంది. ఎళ్లి తినాలి, ఎళ్లి తినాలి, ఎళ్లి తినాలని ఇంకా మనసు అదే ఆలోచిస్తూ ఉంటే దాని మీద అది కావాలి అన్న కోరిక పెరుగుతుంటుంది. ఆ విధంగా దాని మీద కోరిక కలిగింది అంటే, నేను ఆ కాస్త 7:30కి ముగించేదాన్ని 8 దాకా చేశాననుకోండి, ఇంక నా మీద కోపమొస్తుంది. ఎందుకు అంటే, మీకు మీ ఇంద్రియ విషయమైన ఇడ్లీకి, అది కావాలన్న మీ కోరికకి మధ్యలో నేనున్నాను గదా అడ్డంగా. వదలట్లేదు. అందుకని కోపము అభిజాయతే భయంకరంగా వస్తుందింక. ఆ కోపంతోటి ఏమవుతుంది, నేను ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం ఎక్కువ సేపు చెప్పాననుకోండి. ఇదే ధ్యాయతో విషయాన్ని పుంసహ బెట్టుకొని ఒక 2 గంటలు చెప్పుకుంటూ కూర్చున్నాననుకోండి. ఇంక మోహం కలుగుతుంది మీకు. ఎంతసేపు చెప్తుంది, చెప్పిందే చెప్తుంది, చెప్పిందే చెప్తుంది, తెలీదేంటి మాకు? ఎన్ని సార్లు వింటాము? అని ఇంక దాని మీద ఆ జ్ఞానం పైన ఈ మోహము కప్పుకుని ఉంటుంది. ఇంక వినబుద్దవ్వదు. ఆ సబ్జెక్ట్ అసలింక లోపలికి వెళ్ళడం ఆగిపోతుంది. ఆ మోహంతోటి ఏమవుతుంది? స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి అసలు అర్థం చేసుకోవడం నెక్స్ట్ స్టెప్. ముందసలు వినబుద్ధి గూడా గాదు. స్మృతిలోకి అసలు స్మరించబుద్ధి గూడా గాదు. అసలు తలుచుకోబుద్ధి గూడా కాదు. విపరీతమైన భ్రమ అంటే మనసింక కదిలి కదిలిపోతుంటుంది. భ్రమిస్తుంటుందింక. ఆ ఇడ్లీ పాత్ర చుట్టే తిరుగుతుంటుంది. ఒకవేళ ఓపిక నశించిందనుకోండి, నేను చెప్తున్నదేమి అందులో వీడియో గూడా లేకుండా ఊరికే ఆడియో తోటుంటుందిక్కడ. ఐప్యాడ్‌లోనో ఎక్కడో వింటారు. ఊరికే కాన్ఫరెన్స్ కాలే గాబట్టి, దీంతో సహా లేచి వెళ్తారు కూడా ఇంకా. అసలు మామూలుగా మనసు భ్రమించడమే గాదు. మీరు గూడా భ్రమిస్తారింక. బాడీని గూడా తీసుకెళ్తారక్కడికి. అక్కడ ప్లేట్‌లో పెట్టుకొని ఇంకా రెడీ అనమాట. లేదా తింటూ వింటే మాత్రం ఇప్పుడేం జరిగింది? వినడమే గదా! దీన్నిక్కడ పక్కన బెట్టుకొని విందాము అనుకోని ఇంకా భ్రమ అంటే భ్రమణము, కదలడం. మొత్తం దేహేంద్రియాలు మనసుతో సహా అన్నీ కదలడం మొదలుపెడతాయి. దాంతో ఏమవుతుంది? బుద్ధి నాశం కలుగుతుంది. ఆ విధంగా స్మృతి భ్రమించింది అంటే భ్రంశమవుతుందది. జారిపోతుందింక. ఫోకస్ నిలబడదు. దాంతో బుద్ధి నశిస్తుందింకా. పట్టుకోవడం మానేస్తుందింక. ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళదంకడ. ఆగిపోతుంది. ఆ ఎదురుగా ఉంటే ఉన్నది కావాలంటే ఐప్యాడో, కంప్యూటరో, ఫోనో ఏదో ఒకటి పెట్టుకొని కావాలంటే బ్లూటూత్ తోటి చెవుల్లో పెట్టుకొని ఇంకేది చేసినా సరే, ఇక్కడ ప్లేట్ పెట్టుకోవడం, ఇడ్లీ పెట్టుకోవడం, దాంతో పచ్చడేసుకోవడం, దాంతో నంచుకోవడం, దీనితోటి మింగడం ఈ గోలలో నేను చెప్తున్న మాట లోపలికి వెళ్ళడం గూడా ఎప్పుడో ఆగిపోయింది. బుద్ధి పట్టుకోవడం అన్నది ఉండదింక. బుద్ధి వేరే దానికి తగులుకునున్నది. ఇంక దాంతో ఉంటుంది. ఈ విధంగా బుద్ధి ఆత్మ విషయం నుంచి జారిపోయింది అంటే సర్వనాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మ నుంచి జారి అనాత్మలోకి వెళ్ళడమే గదా మృతత్వము. కాబట్టి ధ్యానము ఒకవేళ ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నది అంటే సర్వనాశం అంటే మృత్యువుతో కూడి ఉండడము. దేహేంద్రియాలతో కూడి ఉండి దేహాద్యభిమానాలతో ఆ శరీరం పడిపోతే ఎందుకంటే అది దేహధర్మము. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడము అని ఇంకక్కడే ప్రపంచంలో తిరగడమన్నది ఉంటుంది. జనన మరణ సైకిల్ ఒకటి నడుస్తుంటుంది. ఇప్పుడు ఇదే పద్ధతిని, అదే ధ్యాసను, అదే ధ్యానాన్ని ఒకవేళ ఆత్మ వైపుకి, అనాత్మ విషయాలు కాదు, ఆత్మ వస్తువు
వైపుకి ఒకవేళ మనము ఫోకస్ చేయగలిగితే, ఫోకస్ మనస్సు మధ్యలో ఉంటుంది. మనసు ఇటు సైడ్ ప్రపంచం వైపుకి కూడా చూడగలదు. అటు సైడ్ ఆత్మ వైపుకి కూడా చూడగలదు. దాని ధ్యాస ప్రాపంచికమైన ఇంద్రియ విషయాల పైన ఉంటే దాని ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ అదే ధ్యాస ప్రాపంచికమైన ఇంద్రియ విషయాలు కాకుండా ఆత్మ వస్తువును తగులుకుని ఉంటే ఏం జరుగుతుందో మళ్ళీ ఇదే స్టెప్స్‌తో చూద్దాము. మొత్తం ఇవి 8 స్టెప్స్. ఆ 8 స్టెప్స్‌ని ఆత్మపరంగా చూద్దాము. మన భగవంతుడు మన భాగవతంలో 3 స్కందంలో చెప్తూ ఉన్న ధ్యానము 2 వారాలుగా చేసుకుంటూ వచ్చాం గదా! ఆ ధ్యానం ఎట్లా చేశామో మనము ఇంద్రియ విషయాలు కాదు, ఆత్మ వస్తువు గురించి తాత్వికంగా ధ్యానం చేశాము. చేస్తూ ఉన్నప్పుడు దాంతో సంఘం ఏర్పడింది మనకు. ఆ మనస్సులో ఏ రూపాన్ని భావించామో, ఆయన కాళ్ళిట్లా ఉన్నాయి, కళ్ళట్లా ఉన్నాయి, ఆయన నడుమిట్లా ఉన్నది, ఆయన చేతులట్లా ఉన్నాయి, ఆయన నవ్వులిట్లా ఉన్నాయి అని ఒక్కొక్కటి ఎంతో జాగ్రత్తగా, అత్యంత ఆసక్తితో, పరమోత్సాహంగా మనము సంతోషంగా మనస్సులోనే, హృత్కమలంలోనే ధ్యానం చేస్తూ వచ్చాము. బయట ప్రపంచంలో కాకుండా. దాంతో సంఘం ఏర్పడింది గదా! దాంతో కనెక్షన్ పెంచుకున్నాం మనం. 2 వారాలు అదే పనిగా చేస్తూ ఉండేసరికి ఆ లోపల వస్తువు పైన, ఆత్మ పదార్థం పైన మనకు సంఘం ఏర్పడింది. దాంతో తగులుకుని ఉన్నాం కదా! అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ధ్యానం చేస్తే ఈ సంఘం ఏర్పడడం అన్నది చాలా నేచురల్ విషయం. దాంతో ఏమవుతుంది? దాని మీద కామము, కోరిక కలుగుతుంది. ఇది మంచి కామము. ఇది ఉండవలసిన కామము. ఆత్మ కామము, ఆత్మ గురించి తెలియాలి నాకు అన్న ఆశ, అది కావాలి అన్న కామము, ఆ కోరిక కలుగుతుంది. దానికి తగులుకుని ఉన్నామంటే, దాని మీద కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల దానికేమైనా అడ్డమొచ్చిందంటే మనకు కోపమొస్తుంది. మనము మనసులో అదే పనిగా ఆ రూపాన్నే ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆ పరంజ్యోతిని రకరకాల రూపాలుగా కూర్చున్నట్టు, పడుకున్నట్టు, నడుస్తున్నట్టు, లేస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటే ఒక పక్కన, ఈ అనాత్మలన్నీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దేనికో దానికి నన్ను పిలుస్తున్నారంటే కోపమొస్తుంది ఆటోమేటిక్‌గా. అయితే ఈ కోపం ఎంత ఉంటుంది అంటే మోహం కలుగుతుంది ఇంకా. అసలు ఆ మోహం కమ్మేస్తుంది. ప్రాపంచికమైన విషయాలు తెలియడం మానేస్తాయి ఇంకా. కోపంతోటి ఏం చేస్తామంటే మనల్ని మనము ఐసోలేట్ చేసుకుంటాము. ఎక్కువగా బయట వ్యవహారాలు పట్టుకోము. అతి తక్కువగా ఎంత అవసరమో అంత అవసరమే మనము బయట కర్మలు చేస్తూ ఉంటాము. బయట విషయాలన్నీ కప్పబడిపోతాయి మనకు. తర్వాత ఏమవుతుంది అట్లా ఉండగా బయట వ్యవహారాల గురించిన స్మృతులన్నీ చెదిరిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పేర్లు గుర్తురావు, విషయము గుర్తురాదు. అక్కర్లేనివన్నీ వదిలిపెట్టుకుంటూ పోతాము. స్మృతిలో నుంచి, మెమరీలో నుంచి పనికిమాలిన విషయాలు ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈయనకు పిల్లలు పుట్టారు, ఆయన ఏదో అమెరికాకొచ్చాడు, ఈయన పలానా చోటికెళ్ళాడు, ఆయన నాకు ఫోను చేశాడు. ఇట్లాంటివి ఏవేవి అక్కర్లేని విషయాలున్నాయో అవన్నీ జారిపోతూ ఉంటాయి. అవన్నీ స్మృతిలో నుంచి జారిపోతూ ఉంటే బుద్ధి శుద్ధి అయితుంటుంది. అది చివరికి ఆ బుద్ధి నశించిపోతుందసలు లయమైపోతుంది. ఆ విధంగా దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇంకా అవి ఇవి అని రకరకాల అనాత్మలేవీ లేవు. అన్నీ నశించిపోతే, అన్నీ లయమైపోతే ఇంకసలు ఆ నాశమన్నదే లేకుండా మృత్యువుకే మృత్యువవుతాం మనము. నాశమే నశించిపోతుంది. నాశమన్నది లేదింక. మిగిలేది అమృతత్వమే. ఈ విధంగా చెయ్యడం కోసమే మనము 2 వారాల నుంచి ధ్యాన ప్రక్రియ మొదలుబెట్టుకుని సాధన చేస్తూ వచ్చాము. ఇప్పుడు చేసిన సాధన వల్ల మనకు ఏ విధంగా లాభం కలుగుతుంది అని చెప్తూ, ఈ ధ్యానం విషయం వైపైతే ఏం జరుగుతుంది? ఈ ధ్యానము వస్తువు వైపైతే ఏం జరుగుతుంది? ఆత్మ వస్తువు గురించి మనం ధ్యానిస్తే ఏం జరుగుతుంది?
అనాత్మ విషయాల గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుంది అన్నదే ఇవాళ మనం చదువుకోబోయే విషయము. ఇప్పుడు దాంతో పాటు మన భాగవతాన్ని చూసుకుంటూ వెళ్దాము. సర్వాంగ స్తోత్రంలో మనం ధ్యానము మొదలుపెట్టాం కాబట్టి ఇంకా జ్ఞానము చెప్తున్నారు. ధ్యానము కుదిరింది కాబట్టి జ్ఞానము మొదలు పెడుతున్నారు గురువుగారు. సాంఖ్యము అంటే సమ్యక్ ఆఖ్యానము, సమగ్రంగా దేని గురించి తెలుసుకుంటామో, ఏది తెలుసుకుంటే మళ్ళీ ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి జ్ఞాన యోగము ఇంకిక్కడ మొదలు పెడుతున్నారు మన గురువుగారు. చూసుకుంటూ వెళ్దాము. ఈ ప్రకారమున సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచు చిరతర సద్భక్తిచే ప్రవృద్ధంబైన అతి మోదమున పులకిత శరీరుడగుచు మహోత్కంఠనానంద భాష్పముల్ జడిగొన పరితోష జలధి కృంకి భగవత్ స్వరూపమై భవగుణ గ్రాహక మగుచు మత్సంబంధమనుకరించి సుమహిత ధ్యానమున పరంజ్యోతియందు మనము చాలా నియోగించి మహిమతనరు మోక్ష పదము ఆత్మలోన అపేక్ష చేయును అనఘవర్తనుడైన మహాత్ముడు ఎప్పుడు. మహాత్ముడు ఎవరు? మన పుంసహ, మనవాడు విషయాలు, ఇంద్రియ విషయాలను కాదు వాడు చేసే ధ్యానం, ఆత్మ తత్వం గురించి చేస్తూ ఉన్నాడు. వాడి యొక్క ఉద్ధతి, వాడి ఊర్ధ్వగతి ఎట్లా ఉంటుంది అని చూపిస్తున్నారు. ఈ విధంగా సర్వేశ్వరుడి పైన ప్రతిలబ్ధ భావ సంపన్నుడు. మన భావన, మన మనసులోని ప్రత్యయాలన్నీ భగవత్పరమై ఉండాలి. మన మనసులో కలిగే ఆలోచనలన్నీ భగవత్పరమై ఉంటే అటువంటి బుద్ధికి చిరతరమైన భక్తి కలుగుతుంది. ఆ సత్ గురించిన ఆసక్తి, భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది వాడి మనసులో. దాంతో ఎంత ఆనందం కలుగుతుంది అంటే, ఎందుకు? ఆత్మతత్వము ఆనంద స్వరూపము. బయట అనాత్మలు దుఃఖ స్వరూపాలు. వాటికి దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సుఖాలు అనుకుంటూ మళ్ళీ మోహంతో దుఃఖాలను అనుభవిస్తూ అల్ప సుఖాల కోసం అనంతమైన దుఃఖాలని మోస్తూ ఉండడం, అవన్నీ అనాత్మ విషయాలను ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితము. మనము ఆత్మలో యథార్థ వస్తువు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము కాబట్టి ఆత్మతత్వ లక్షణము మోదము, ప్రమోదము, ఆనందము, దాని స్వరూపమే అది. దాంతో మనసు నిండుతూ ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? శరీరానికి పులకలు వస్తూ ఉంటాయి, గొంతు గద్గదమవుతూ ఉంటుంది, కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి అప్రయత్నంగా. ఇవన్నీ జనరల్గా బాహ్యంగా కనిపించే చిహ్నాలు. వాడికి అవి కూడా తెలియదు. వాడు మనసులో ఎంత ధ్యానం చేస్తూ ఉంటాడంటే తదేక నిష్ఠతో, ఆ లోపల వాడు చూసుకుంటున్న రూపంతో వాడు తన్మయత్వం చెంది ఉంటాడు. దాంతో అదేమో ఆత్మతత్వమేమో ఆనంద స్వరూపము. ఆనందంతో వాడి గుండె నిండుతూ ఉంటే ఒక పక్కన కళ్ళలో నుంచి నీళ్లు గారడమో, ఒళ్ళు పులకరించడమో, గొంతు బొంగురుపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాడికి తెలియవు. బయట నుంచి చూస్తూ ఉన్న వాళ్ళకి ఇవి తెలుస్తూ ఉంటాయి. వీటిని అట్లా ఉండడమో భక్తి లక్షణము అని కావాలని ప్రయత్నంతో తెచ్చుకోవచ్చు. కన్నీళ్లు తెచ్చుకోవచ్చు, ఇంకేమైనా ప్రయత్నాలన్నీ చేయొచ్చు. తన్మయత్వంతో ఉన్నట్టు నటించొచ్చు. కానీ అయినా పర్వాలేదు. ఆ రకంగా చేసుకుని, ఆ రకంగా సంతోషించే వాళ్ళు సంతోషించొచ్చు. కానీ నిజంగా ఆత్మతత్వాన్ని మనసులో అనుభవిస్తున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. వాళ్లకు చెప్తున్నాను. నిజంగా ఆ భావన కలుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా జరగొచ్చు. ఇట్లా జరగకపోతే నాలో ఆ భావన కలగలేదని మళ్ళీ మనం చిన్నబుచ్చుకోరాదు. ఒకటి,
ఇట్లా కలిగినంత మాత్రాన ఒళ్ళు పులకించింది, కన్నుల్లో నుంచి నీళ్లు కారాయి, గొంతు గద్గదమవుతూ ఉన్నది అన్నంత మాత్రాన ఆటోమేటిక్‌గా వాడి మనసులో వాడు ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తున్నాడని చెప్పడం కష్టం. అయితే మనసులో ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉన్నవాడికి ఇవి తప్పనిసరిగా కలగాలి. కలగకపోతే అదసలు వాడు లోపల అనుభవిస్తున్నాడని చెప్పలేము. కాబట్టి కాదు అని కూడా అనలేము. వాడు నిజంగా ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇట్లా జరగొచ్చు, జరగపోవచ్చు, ఎట్లైనా జరగొచ్చు. దానిదేముంది? దేహేంద్రియాలు ఎట్లైనా ప్రవర్తించొచ్చు. కానీ లోపల వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ ఆనంద బాష్పాలు జడివానలాగా కురుస్తూ ఉన్నట్టుగా, పరితోష జలధిలో, సంతోషమన్న సాగరంలో, ఆనంద సాగరంలో వాడు మునిగి తేలుతూ ఉంటాడు. ఆ సమయంలో భగవత్ స్వరూపంతో వాడు కూడి ఉంటాడు. ఎందుకు అంటే మనం ఏది ధ్యానం చేస్తామో మన మనసు అదే అయి ఉంటుంది. ఆ విధంగా పూర్తిగా మారిపోతుందని మనం చెప్పుకుంటూ వచ్చాము. 2 వారాల కింద ధ్యానం మొదలుపెడుతూ ఉన్న సమయంలో ఏది ధ్యానం చేస్తామో మన మనసు ఆ ఆకారాన్ని తీసుకుంటుంది. ఇక్కడ భగవదాకారమై ఉంటుందది పూర్తిగా. బ్రహ్మాకారమై ఉంటుంది ఆ మనసు. అప్పుడు భవగుణాలు, ఈ జన్మలు, జన్మల్లోని గుణాలు వాటన్నిటిని గ్రసిస్తుంది ఆ మనసులో. ఇంక అవన్నీ నిలబడి ఉండవు. ఆ గుణాలన్నీ పోయేసరికి గుణాలు లేకుండా నిర్గుణంగా ఉన్న సంబంధము, ఆత్మ సంబంధం అయి ఉండడం చేత ఆ బంధము సంగహత్తేషు ఉపజాయతే అని ఏది చెప్పారో ఆ సంగము కలుగుతూ ఉంటుంది. దాని పేరు బంధం అని చెప్తున్నారిక్కడ. ఆ ఆత్మ బంధం కలుగుతూ ఉంటుంది. అనాత్మలతో బంధాలు కాదు. అనాత్మలతో రకరకాల సంబంధాలన్నీ పెట్టుకుని వాటిలో నుంచి బయటపడ్డమే మోక్షం అనుకుంటూ తిరగడం అవన్నీ కాదు. ఆత్మతో సంబంధం పెట్టుకుంటాం మనం ఇంకప్పుడు. సంగహతేషు ఉపజాయతే ఆటోమేటిక్‌గా. ఆ విధంగా అనుకరించి దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ జరిగేదేమి అంటే, సుమహితమైన ధ్యానంలో ఇంకా గొప్ప ధ్యానము అట్లా నిష్టగా నిలబడి ఉంటుంది. ఆ ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో పరంజ్యోతి, ఆత్మజ్యోతి లోపల తెలుస్తూ ఉంటుంది. మనసులో చాలా దానితో నియోజించి ఇక యోగమంతా దానితోటే మనకు. మన యోగమంతా దానితోటే. దాంతో మహిమ తనరు మోక్ష పదము ఇంక నాకు మోక్షం కావాలి అన్న అపేక్ష, కోరిక మొదలవుతుంది. దాంతో సంఘం కలిగేసరికి కామం కలుగుతుంది. అది కావాలి నాకు అన్న. ఎందుకు అంటే ఆత్మ వస్తువు మోక్ష స్వరూపము. మోక్షం కావాలన్న ఇచ్చ, ఆ కామము ఎక్కువవుతుంది మనకు. మూడో స్టెప్‌లోకొస్తాము. దాంతో ఆ అనఘవర్తనుడు ఇంక పాపాలుండవు. వాడి మనసులో కోపాలు, తాపాలు వంటివి, కోరికలు ఇంకేమీ ఉండవు గాబట్టి, అది శుద్ధమవుతూ ఉంటుంది. ఆ విధంగా వాడు త్రికరణాలతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి మహాత్ముడు ఎప్పుడూ అట్లా ఉంటాడు. ఈ విధంగా మనము ప్రయత్నం చేసుకోవలసి వస్తుంది. ఈ ప్రకారమున సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచు చిరతర సద్భక్తిచే ప్రవృద్ధంబైన అతి మోదమున పులకిత శరీరుడగుచు మహోత్కంఠనానంద బాష్పముల్ జడిగొన పరితోష జలధి కృంకి భగవత్ స్వరూపమై భవగుణ గ్రాహకమగుచు మత్సంబంధమనుకరించి సుమహిత ధ్యానమున పరంజ్యోతి యందు మనము చాలా నియోజించి మహిమ తనరు మోక్ష పదము ఆత్మలోన అపేక్ష చేయును అనఘవర్తనుడైన మహాత్ముడు ఎప్పుడూ వీడిదే స్థితిలో ఉంటాడు. వాడి కోరికంతా ఆత్మ గురించే, మోక్షం గురించే ఉంటుంది. అది కావున ముక్తినపేక్షించు మహాత్ముండగు వాని చిత్తంబు విముక్తంబైన భగవత్ వ్యతిరిక్త ఆశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిన్ పొందుటం చేసి పురుషుండు శరీర భావంబుల ననన్య భావంబగు నిర్వాణ పదంబు సూక్ష్మంబగు తేజంబు
తనకంటే అధికంబగు తేజంబుతోడి సమానాకారంబునగు చందంబున ఇచ్చగించో వెండియో. అప్పుడేం జరుగుతుందంటే, వాడు ముక్తిని అపేక్షిస్తూ ఉన్నాడు గదా! మోక్షకాంక్షలో ఉన్నాడు వాడు ముముక్షువు. అటువంటి మహాత్ముడు వాడి చిత్తం ఎట్లా తయారవుతుందిప్పుడు? కోరిక కలిగింది గదా! కోరిక కలిగేసరికి ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ మనకు? మనసులో వాడికి కోరిక కలిగింది మోక్షం కావాలి. మోక్ష స్వరూపమైన ఆత్మ కావాలి అని. దాంతో క్రోధం కలగాలి గదా! కోపము. దేని గురించి కోపం వాడికి? ప్రాపంచిక విషయాల గురించి. కాబట్టి వాడి చిత్తంలో విరక్తి కలుగుతుందింక. ఆత్మ గురించి కామం కలిగేసరికి అనాత్మ ప్రపంచం పైన కోపము అంటే విరక్తి కలుగుతుంది. దాంతో విముక్తమైన భగవత్ వ్యతిరిక్త ఆశ్రయంబు. భగవత్ వ్యతిరేకమైన, ఆత్మ వ్యతిరేకమైన విషయాలు, అనాత్మలను ఆశ్రయించి ఉన్న వాటన్నిటి గురించి విరక్తి కలుగుతుంది. వాటిలో నుంచి ముక్తి కలుగుతుంది. అందులో నుంచి బయటపడిపోతుంది ఆ మనసు. దాంతో విషయాంతర శూన్యంబై ఇంక ఏ రకమైన విషయాలు అందులో ఉండవు. శూన్యం క్లీన్ అయిపోతుంది మనసంతా. ఆ రకంగా విరక్తిని పొందుటం చేసి అప్పుడేమవుతుంది? క్రోధం వచ్చింది, విరాగం కలిగింది కదా! వైరాగ్యంతో ఉన్నది మనసు. ఆ వైరాగ్యం వల్ల సమ్మోహం ఇంకా ఏ రకమైన జ్ఞాపకాలు ఉండవు. రాగము లేకుండా పోతుంటుంది ఇంక పూర్తిగా. అనన్య భావము కలుగుతూ ఉన్నప్పుడు అన్యభావము మనసులో నుంచి జారిపోతూ ఉంటుంది. దాంతో ఈ మోహాలు మనసులో నుంచి జారిపోయి బుద్ధి దగ్గరికి వచ్చి నిలబడగా నిర్వాణ పదము సూక్ష్మమైన తేజము చిన్న దీపం ఏదో పెద్ద దీపంలో కలిసిపోయినట్టు. ఏదో మనం ఒక చిన్న ప్రమిదలో దీపాన్ని వెలిగించాము రాత్రిపూట, అది కొంత వెలుగిస్తుంది. అయితే తెల్లవారేసరికి సూర్యోదయం అయ్యేసరికి ఆ అనంతమైన తేజస్సు ముందు నా చిన్న దీపపు కాంతి ఇంకా అందులో లయమైపోతుంది, కనిపించదు. ఆ రకంగా ఏమవుతుంది? నా బుద్ధి కాస్త వెళ్ళి నశిస్తుంది. అంటే ఆత్మ జ్యోతిలోనే కలిసిపోతుంది. ఈ రకంగా నిర్వాణ పదము మోక్ష స్థితి కలుగుతుంది. చిన్న దీపము పెద్ద ప్రకాశంలో కలిసిపోయినట్టు నా దేహేంద్రియ మనోబుద్ధ్యాదులన్నీ వెళ్ళి నాలో లయమైపోతాయి. ఆ చందంబున ఇచ్చగించును. వాడు అట్లా దాన్ని సాధిస్తాడు. ధ్యానం వల్ల మనకు కలిగే లాభం ఇది. ఎందుకు చేశాము మనము? విష్ణు సర్వాంగ స్తోత్రం అని ఈ ఘట్టంలో 2 వారాలుగా మనం ఎందుకు ధ్యానం చేస్తూ వస్తున్నాము? దేన్ని ధ్యానం చేశాము? ఎటువంటి ధ్యానం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని మనం ఇంతవరకు చూసుకున్నాము. పురుషుడు చరమమై భువిని అన్య విషయ నివృత్తమై తగ నివర్తించో చిత్తవృత్తాదులను గలిగి వెలయంగా ఆత్మీయమగు మహిమ సునిష్ఠుడై లభించు సుఖ దుఃఖముల మనస్సున తలపక అహంకార ధర్మంబులుగా తలంచి అనయంబు సాక్షాత్కృత ఆత్మతత్వము గల్గునతడు జీవన్ముక్తుడో అంద్రో ధీరులో. అతడు ఏ చందమున ఉండునో అనిన వినుము. తన శరీరంబు నిలుచుటయును చరించుటయును కూర్చుండుటయును ఇకేమియు ఎరుంగక అర్థివర్తించు విను తల్లి అతడు మరియు. ఆ విధంగా అటువంటి స్థితికి వచ్చిన వాడు ఎట్లా ఉంటాడు అంటే, వాడు ఆ మనస్సులో ఆత్మతత్వాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. వాడి బుద్ధితో సహా అన్ని నశించిపోయాయి, అన్ని ఆగిపోయాయి. బుద్ధి వృత్తులతో సహా అన్ని వృత్తులు ఆగిపోయాయి. సర్వము ప్రణశ్యతి, మొత్తము అనాత్మ అంతా ఆగిపోయింది. కానీ శరీరం ఇంకా ఉన్నది కదా, అది కర్మలు చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే వాడికి ప్రారబ్ధంగా ఇంకా కొంతకాలం ఉన్నది, ఆ రూపంలో ఉండవలసి ఉన్నది. అంటే ఆ రూపం నడుస్తూ ఉంటుంది కానీ దానితో వీడికి సంబంధం తెగిపోయింది. కనెక్షన్ కట్ చేసుకున్నాడు కదా దీంతో, ఈ పద్ధతిలో.
అటువంటి వాడు భూమి మీద తిరుగుతున్నట్టే కనిపిస్తాడు, తింటున్నట్టే కనిపిస్తాడు, ఉంటున్నట్టే కనిపిస్తాడు. కానీ వాడికి దాని మీద ధ్యాస లేదు. ఎందుకంటే వాడు ధ్యాసని ఇటు తిప్పేసాడు కంప్లీట్‌గా 180 డిగ్రీస్. దేహేంద్రియాల పట్ల ధ్యాస లేదు వాడికి. బయట ప్రాపంచికమైన విషయాల గురించిన ధ్యాస లేదు వాడికి. అక్కడ ఏం జరిగినా సరే వాడు పట్టించుకోడు. బయట్నించి ఈ అనాత్మల లోకంలో ఉన్నవాళ్ళు, ఈ అనాత్మలు వాడిని చూస్తూ ఉంటే వాడు ఇవన్నీ చేస్తూ ఉన్నట్టు, కూర్చున్నట్టు, పడుకున్నట్టు వాళ్ళకి కనిపిస్తుంటుంది. అయితే ఆ రూపంలో ఉన్నవాడు ఈ బయట ప్రపంచంతోటి కనెక్షన్‌ని కంప్లీట్‌గా కట్ జేసుకున్నవాడు, అందులోనే ఉంటాడు కానీ దానికి తగులుకోకుండా ఉంటాడు గాబట్టి వాడికి తెలియని గూడా తెలీదు. అసలు ధ్యాస ఉండదు వాడికి వాడి పైన. నేను అని వాడు అనుకోడు దాన్ని. కాబట్టి వాడికి ధ్యాసే ఉండదు. అట్లాంటి వాడెట్లా ఉంటాడు? ఆ పురుషుడు. ఇంక వాడికది చరమ జన్మ. ఇంక చివరి జన్మ వాడికి. ఈ భూమి మీద. అటువంటి వాడు అన్య విషయ నివృత్తమై ఆత్మ కాకుండా అనాత్మగా ఉన్నది ఏది వాడికి తెలియదింక. అనాత్మని వాడు దేన్ని అనాత్మ అనుకోడు. అన్నీ ఆత్మగానే భావిస్తూ ఉంటాడు. ఆ విధంగా తగన్ నివర్తించును. వెనక్కి తిరిగినవాడు ఆత్మలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి వాడు ఆత్మగా వ్యాపించాడు. అన్నీ ఆత్మగానే చూస్తాడు తన స్వరూపంగానే. అనాత్మగా వాడికేది కనిపించదు. ఆ విధంగా చిత్తవృత్తులుంటాయి వాడికి. ఎందుకు? చిత్తము వాసుదేవమయము. ఆ చిత్తము కాస్త వాసుదేవమయమై ఉన్నది. అది వ్యాపిస్తూ ఉన్నది. ఆ విధంగా కలిగి వెలయంగా ఆత్మీయమగు మహిమ సునిష్ఠుడై వాడు స్వే మహిమ్ని అని చెప్తారు మనకు ఉపనిషత్తుల్లో. వాడి స్వీయ మహిమలోనే, వాడి ఆత్మలోనే వాడుంటాడు. ఆత్మనిష్టతో ఉంటాడు వాడు. వాడి సత్ స్థితిలో ఉంటాడు. వాడు సత్‌గా ఉంటాడు. ఆ రకంగా వాడున్నప్పుడు వాడికి ఆ శరీరానికి సుఖదుఖాలు వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తే గూడా, వాడు మనసు పట్టుకోదు. ఎందుకంటే వాడి మనసు చిత్తంగా మారింది. అది విశ్వవ్యాపకమై ఉన్నది. ఆత్మగా ఉన్నదది. దానికి తన పరాలే లేనప్పుడు సుఖదుఖాలన్నవి ఉండవు. వాటినింక తలుచుకోవడం అన్నది లేదు. ఒకవేళ శరీరానికి సుఖదుఖాలున్నాయి. శరీరం కింద పడ్డదో, దానికి దెబ్బలు తాకాయో, దానికి జరమొచ్చిందో, దానికి ఆకలేసిందో, నిద్రొచ్చిందో ఏవైనా సరే, అవన్నీ ఆ దేహంలో ఉన్న అహంకారం యొక్క ధర్మాలుగా తలుస్తాడు వాడు. ఫాల్స్ ఇగో అని శరీరంలో, దేహంలో ఏ అహంకారం నేను అనుంటుందో, నేను అన్నం తిన్నాను, నేను పడుకున్నానని అంటూ ఉన్న సమయంలో ఏ నేను ఉన్నదో, ఆ నేను యొక్క ధర్మాలివి. నా ధర్మాలు కావు. నాకసలు ధర్మాలు లేవు. ధర్మాధర్మ వివర్జితమై ఉన్నాను నేను. సర్వధర్మాలు పరిత్యజించి, ధర్మాలకు నేను కావాలంటే ఆధారమై ఉంటాను. దేహేంద్రియ ధర్మాలన్నిటికి దేహ ధర్మాలుంటాయి. ఇంద్రియ ధర్మాలుంటాయి. మనోధర్మాలుంటాయి. బుద్ధి ధర్మాలుంటాయి. ఈ ధర్మాలన్నింటికి నేను ఆధారమై ఉన్నాను కానీ, నాకు ధర్మాలు లేవు అన్న జ్ఞానం వాడికి ఆల్రెడీ కలిగే వాడు ఈ స్థితికొచ్చాడు కాబట్టి, ఆ ధర్మాలు, ఆ కర్మలన్నీ దేహానివి, దాన్ని నడిపిస్తున్న అహంకారానిది అని తలంచి, అనయంబు ఎప్పుడు వాడు సాక్షాత్కృత ఆత్మతత్వము గలుగునతడు. ఎప్పుడు వాడు ఆత్మతత్వంలోనే నిష్టగా ఉంటాడు వాడు. ఆత్మనిష్టలో ఉంటాడు వాడు. జ్ఞాననిష్ట గూడా గాదు వాడు. జ్ఞానాన్ని గూడా దాటాడిప్పుడు. జ్ఞానాజ్ఞానాలు గూడా అహంకార ధర్మాలు, ఆత్మధర్మాలు కావనుకోని వాడు జ్ఞానమై ఉంటాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు. బ్రతికి ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ వాడు ఆత్మగా ముక్తుడై ఉన్నాడు అని ధీరులు, జ్ఞానులు అంటారు. అండ్రు అంటే అంటారు. వాడెట్లా ఉంటాడు బయట నుంచి చూసే వాళ్ళకి? ఇది రెండోది. ఒకటి ఇక్కడ పైనేం జెప్పారు? వాడు అకారణంగా ఏడుస్తున్నట్టు కనిపిస్తుంటుంది. వాడు ఏంటో మాటలు రానట్టు జడుడిలాగా ఉంటాడు. ఉత్కంఠతతో ఉన్నట్టుంటాడు. ఏంటో అక్కర్లేకుండా వాడి శరీరమంతా పులకాంకురాలెత్తి కనిపిస్తూ ఉంటుంది. ఏంటో వాడు అసలట్లా ఉంటాడు. అంత పరధ్యాసేంటో. ఎప్పుడు పరధ్యానంగా ఉంటాడు అని బయట నుంచి చూసేవాళ్ళు అనుకోవాల్సిందే. వాడికి తెలియదు. ఇంత మాత్రమే గాదు. వాడింకెట్లా ఉంటాడంటే వాడి పరిస్థితి అయోమయంగా ఉంటుంది బయట నుంచి చూసేవాళ్ళకి. వాడు విను చెప్తాను వాడెట్లా ఉంటాడో. వాడి శరీరము ఉన్నది. వాడి శరీరం చరిస్తుంది, కదులుతుంది. వాడి శరీరం కూర్చుంది అని వాడికి అవి కూడా తెలియవు.
ఈ శరీరము ఇది నాది, అది కూర్చుంది అని కూడా చూడడు. అసలు వాడు ఎటువంటి లెవెల్‌లో ఉంటాడంటే వాడి మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే, ఈ శరీరము నేను అనుకునే స్థితిని వాడెప్పుడో దాటాడు. నేను కూర్చున్నాను, నేను పడుకున్నాను, నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను అనడం వాడెప్పుడో మానేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాడికి జ్ఞానం కలుగుతుంటే, ఈ శరీరం తింటుంది, శరీరం కూర్చుంది, శరీరానికి జబ్బు చేసింది, శరీరానికి సంతోషంగా ఉంది అని అనొచ్చు వాడు. ఇంకా మొత్తము దాటి వాడు ఉన్నాడు అంటే, ఆ స్థితిలో శరీరము సెపరేట్‌గా, వేరేగా, అన్యంగా ఉన్నది అని వాడు చూడనే చూడడు. కాబట్టి ఏమియు ఎరుంగక, వేరుగా ఉన్నది అని చూడనే చూడక, అర్థిని ఆ విధంగా వర్తిస్తూ ఉంటాడమ్మా. వాడి స్థితి అది అని చెప్తూ ఉన్నారు గురువుగారు. పురుషుడు చరమమై భువిని అన్య విషయ నివృత్తమై తగ నివర్తించో చిత్తవృత్తాదులను గల్గి వెలయంగా ఆత్మీయమగు మహిమ సునిష్ఠుడై లభించు సుఖ దుఃఖముల మనసున తలపక అహంకార ధర్మంబులుగా తలంచి అనయంబు సాక్షాత్కృత ఆత్మతత్వము గల్గునతడు జీవన్ముక్తుడండ్రు ధీరులు అతడు ఏ చందంబున ఉండునో అనిన వినుము తన శరీరంపు నిలుచుటయును చరించుటయును కూర్చుండుటయును ఇకేమియూ ఎరుంగక అర్థి వర్తించో విను తల్లి అతడు మరియు మదిరాపానంబునంజేసి మత్తుండగువాడు తనకు పరిధానంబగు అంబరంపు మరచి వర్తించు చందంబున తన శరీరంబు దైవాధీనంబని నశ్వరంబని తలంచి ఆత్మతత్వనిష్ఠుండై ఉపేక్షించును అదియునుగాక సమాధి యోగంబునంజేసి సాక్షాత్కృత ఆత్మతత్వంబు గలవాడై స్వాప్నిక శరీరంబు చందంబున యావత్ కర్మఫలానుభవ పర్యంతంబు పుత్రధార సమేతుంబగు ప్రపంచంబును అనుభవించి అటమీద పుత్రధారాది సంబంధంబు వలనన్ పాసి వర్తించు. వాడు ఎట్లా ఆ స్థితికి చేరుతాడంటే, వాడి ధ్యానం ఇంక మనము పోయిన 2 వారాల నుంచి చేసుకున్న లాంటి ధ్యానం అది ప్రాబబ్లీ ఎంట్రీ లెవెల్‌లో కొంతగా ఉండిండొచ్చు, కొంత దూరం వెళ్ళిండొచ్చు. వీడి ధ్యానం ఇంక నిరంతరంగా ఆజ్యధారవత్ ఉంటుంది. ఇంక సాగుతుంటుంది. అక్కడి నుంచి వాడు బయటికి రాడు. వస్తే వాడికి కోపము, వాటన్నిటిపైన వైరాగ్యము. వాటితో విముక్తుడై ఉంటాడు వాడు. దాంతో ఏమవుతుందంటే, వాడి శరీరం కూర్చుందా, నిలబడ్డదా, నడుస్తుందా, తిన్నదా, పడుకుందా అని వాడికి ఎందుకు పట్టదు? వాడి శరీరం ఎటువంటి స్థితిలో ఉన్నదని గూడా వాడెందుకు చూసుకోడు అంటే, బాగా తాగిన వాడున్నాడనుకోండి. మదిరాపానం చేసి మత్తుడై ఒకడున్నాడు. బాగా మద్యపానం చేసి మత్తెక్కి ఉన్నవాడు ఒకడున్నాడు. వాడు పరిధానం ఏదో వస్త్రాలు ధరించాడు. ఆ అంబరాలు. ఒక్కొక్కసారి బాగా తాగి మత్తులో ఉండి ప్రవర్తిస్తున్న వాడి శరీరం పైన వస్త్రాలు గూడా జారిపోతూ ఉండొచ్చు. అయినా గూడా వాడు మరచి ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడికి తెలియని గూడా తెలీదు. ఆ ఎరుక గూడా ఉండదు వాడికి. ఒంటి పైన స్పృహ ఉండదు వాడికి. వస్త్రాలు జారిపోతూ ఉంటే కూడా వాడికి తెలియని గూడా తెలియదు. అట్లానే అదే చందంబున మనవాడు కూడా. వాడు దేనితో ప్రమత్తుడై ఉంటాడు అంటే, అనాత్మ విషయాలతో ప్రమత్తంగా ఉంటాడు. ఆత్మ విషయం గురించి మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటాడు వాడు. ఈ విషయం గురించి మళ్ళీ మనము జడభరతుడి కథొచ్చినప్పుడు చాలా సుదీర్ఘంగా, లోతుగా తరచి చూసుకుందాం ఆయన జీవితం గురించి. ఆయన జీవన్ముక్తి గురించి. ఇప్పుడు ఈ జీవన్ముక్తుడేం చేస్తాడంటే, వాడి శరీరాన్ని వాడు శరీరానికి వేసుకున్న చొక్కాలాగా చూస్తాడు. మామూలుగా దేహాభిమానం ఉన్నవాడు దేహాన్ని చూపించి ఇది నేను అని చెప్పి దానిపైన ఏదో చొక్కానో ఏదో వేసుకుంటాడు వాడు. ఆ వస్త్రాలను చూపించి అవి నా వస్త్రాలు, ఇది మాత్రం నేను అని చెప్తాడు. ఈ జీవన్ముక్తి స్థితిలో ఉన్నవాడు ఆ దేహాన్ని చొక్కా అని చెప్తాడు.
నేను లోపలున్నాను. నా పైన ఇది చొక్కా. నేను తగిలించుకున్న చొక్కా ఈ దేహము అని చూస్తాడు వాడు ఇనీషియల్‌గా. ఆ శరీరము దైవాధీనము, ప్రారబ్ధానుసారంగా వచ్చింది. అది నశ్వరము, నశించిపోతుంది అని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇదే విషయం మళ్ళీ మన కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో కూడా ఏదో ఒక శిథిలమైపోయిన వాసాంసి జీర్ణాని అన్న శ్లోకంలో చెప్పిన విధంగా నశించిపోతూ ఉన్న, శిథిలమైపోయి చివికిపోతూ ఉన్న చొక్కాని విడిచి కొత్త వస్త్రాన్ని ఎట్లా ధరిస్తామో అట్లానే ఆత్మ గూడా శిథిలమైపోతున్న ఈ చొక్కా లాంటి దేహాన్ని వదిలి మళ్ళీ కొత్త దేహాన్ని ధరిస్తుంది అని చెప్తూ వచ్చారు. వీడికి ఆ విషయం తెలుస్తుంటుంది. భగవంతుడేం చెప్పారో అది వాడికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని చొక్కాను చూసినట్టు చూస్తాడు. మనము మళ్ళీ ఇదే భాగవతంలో, ఇదే దేవహూతి కపిల సంవాదంలో చివరగా ఈ భగవద్గీతలో కూడా దేవహూతి ఏ విధంగా తన దేహాన్ని మృణ్మయమైన మట్టితో తయారైన చొక్కాగా చూసింది, మలినాంబరంగా. ఎందుకు అంటే మట్టితో తయారైంది. మట్టి, అన్నం, నీళ్లు, నిప్పు వాటితో తయారైన ఈ దేహాన్ని మలినాంబరంగానే చూసిందామె. ఆ దేహము నేను అని అనుకోలేదామె. లోపల ఉన్నది ఆమె. అంతటా ఉన్నది ఆమె. అంతటా ఉన్నాను నేను. నేను ఈ మలినమైన అంబరాన్ని, చొక్కాని ధరించాను, దేవహూతి అన్న చొక్కా ధరించాను అని చూసుకున్నది. ఎప్పుడో ఒకప్పుడు చూస్తూ ఉండగానే ఆ దేహం రాలిపోయింది. ఒక పనైపోయింది. అట్లా చూస్తూ ఉంటారు మన వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. దైవాధీనము, దైవం అంటే ప్రారబ్ధం. ప్రారబ్ధానుసారంగా వచ్చింది. కాలాన్ని బట్టి ఉంటుంది. కాలం వస్తే నశించిపోతుంది. నేను తగిలించుకున్న చొక్కా ఇది అని చూస్తారు. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఆత్మతత్వంలోనే నిష్ఠగా ఉంటారు. ఆత్మతత్వ నిష్ఠతో ఉన్నవాళ్ళు, ఆత్మనిష్టలో ఉన్నవాళ్ళు దీన్ని ఉపేక్షిస్తారు, పట్టించుకోరు. అదిగాక సమాధి యోగంబునం చేసి ఇంకా ధ్యానము సమాధిగా ఇంకా స్థిరపడి ఉంటుంది వాళ్లకు. సాక్షాత్కృత ఆత్మతత్వము వాళ్లకు సాక్షాత్తుగా ప్రత్యేగాత్మ తెలుస్తూ ఉంటే లోపల, అది కలవాడై వాడప్పుడు వాడి పరిస్థితి ఇంకొకటి చూద్దాము. ఈ శరీరాన్ని చూస్తేనేమో ఏదో తగిలించుకున్న చొక్కాలాగా కనిపిస్తుంటుంది వాళ్ళకి. ప్రపంచాన్ని చూస్తే ఎట్లా ఉంటుందంటే కలలాగా ఉంటుంది. ఏదో కలలో నేనున్నాను, ఏదో తిన్నాను, ఎక్కడికో వెళ్ళాను, ఏంటో జరిగింది అని ఏమైనా అనుకోవచ్చు. అందులో ఏవైనా కర్మలుండొచ్చు, నేను పనిచేస్తూ ఉండొచ్చు, నాకేవైనా అనుభవాలు కలగొచ్చు. అందులో నా కలలో నాకు భార్య, భర్త, పిల్లలు, ఇల్లు ఏమైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను మేల్కొన్న తర్వాత అదంతా కల, నిజం గాదా అని ఎట్లా తెలుస్తుందో, అట్లానే వీడు మళ్ళీ ఇదే విషయము కృష్ణార్జున సంవాదంలో అందరూ రాత్రైంది పడుకుంటాను, తెల్లవారింది లేస్తాను, కర్మలు చేస్తాను అని అనుకుంటున్న సమయంలో మామూలుగా అజ్ఞానులు, అనాత్మల్లో తిరుగుతూ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళేమనుకుంటారంటే, ఇదిగో నేను మేల్కొన్నాను, ఇప్పుడు జాగృత అవస్థలో ఉన్నాను, కర్మలు చేసుకుంటున్నాను, పొద్దునయింది. అదిగో నేను పడుకున్నాను, స్వప్నంలో ఉన్నాను అని వాళ్ళనుకుంటారు. వీళ్ళు, ఈ మునులు, ఆ బయట ప్రపంచంలో తిరుగుతున్న అజ్ఞానులు, మూర్ఖులు రాత్రి అయినదని ఏదనుకుంటారో దాన్ని కూడా రాత్రిగానే చూస్తారు. ఆ బయట మూర్ఖులు పగలయింది, తెల్లవారింది, నేను మేల్కొన్నాను, కర్మలు చేసుకుంటున్నాను అని ఏదంటారో దాన్ని కూడా చీకటిగానే చూస్తారు. యా నిశా అని ఒక శ్లోకం ఉంటుంది అందులో. అదే విధంగా వీళ్ళు స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తావస్థ అన్ని అవస్థల్ని, అవస్థాత్రయాన్ని మూడిటిని నిద్రగానే, కలగానే, స్వప్నంలాగానే భావిస్తారు. వీళ్ళు మేల్కున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళకి ప్రపంచం ఉన్నదని కనిపిస్తున్నదంతా
వీళ్ళకది కలలాగా కనిపిస్తుంటుంది. ఊరికే కలలాగా చూస్తుంటారు వాళ్ళు దాన్ని. ఆ దేహాన్నేమో చొక్కాలాగా చూస్తారు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కలలాగా చూస్తూ ఉంటారు. ఇంక దాంతో ఏమవుతుంది? పుత్రుడు లేదు, ధార లేదు, విత్తము లేదు, ఇల్లు లేదు, పిలికున లేదు. అన్ని సంబంధాలు, అనాత్మ సంబంధాలు పాసి వదిలిపెట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకున్నదేమి? ఆత్మ సంబంధం. వాళ్ళకున్నదేమో ఆత్మ సంబంధం. పోయిందేమో అనాత్మ సంబంధం. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ స్థితి. సుత దార మిత్ర అనుచుల కంటే మర్త్యుండు భిన్నుడై వర్తించుచున్న రీతి విస్ఫులింగ ఉల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరైన రీతి వలనొప్ప దేహంబు వలన ఈ జీవాత్మ పరికింప భిన్న రూపమున ఉండును. తవిలి భూతేంద్రియ అంతఃకరణంబుల భాసిల్లుచున్న ఈ ప్రకృతి రూప బ్రహ్మమునకు ఆత్మ తాను హృదగ్భావమగుచు ద్రష్టయై బ్రహ్మ సంజ్ఞచే తనరుచుండు. అఖిల భూరి ప్రపంచంబులందు తన్ను తవిలి తనయందు అఖిల భూతముల కనుచు వెండియు వరుసన్ అనన్య భావంబున చేసి భూతావళియందు తదాత్మకత్వమున చూచు ఆత్మీయ ఘనతర ఉపాదానముల యందు తవిలి ఇమ్ముల వెలుంగును. ఇట్టి దివ్యజ్యోతి ఏకమయ్యును బహుభావంబులను తోచు ప్రకృతిగతుడు అగుచున్న ఆత్మయు పొగడొందు దేవతిర్యక్ మనుష్య స్థావరాది వివిధ యోనులను భిన్న భావంబు నొందుటయును చాలా కల్గు నిజగుణ వైషమ్యమునను భిన్నుడై వెల్గు కావున పేర్చి అదియు దేహ సంబంధియగుచు వర్తించుచుండు. ఇప్పుడు మనవాడు ప్రకృతి గతుడవుతున్నాడు. ఊరుకోవచ్చు కదా. ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఆయనే చెప్పుకుంటూ ఆయనే మర్చిపోయి అధోక్షజుడై చ్యుతుడవుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేశాము? ధ్యాయతో విషయాన్ పుంసహ అనుకుంటూ ఆత్మ వస్తువును ధ్యానిస్తూ ఉన్నవాడు అన్నిటినీ లయం చేసుకుని ఆత్మగా నిలబడిపోవడం గురించి చూసుకున్నాం. ఇప్పుడు అదే ఆత్మ ఏం చేసింది? ఆకాస్త పునరూపాన్ని తీసుకుని ప్రకృతిగతమై విషయాలను ధ్యానించడం మొదలుపెట్టింది. నేను ఒకటి ఉన్నాను, చాలా అవుతాను అనుకుంటూ అది వికారాలు మార్పులు చెందుతూ ప్రకృతిని అధిష్ఠించి, నా సొంత ప్రకృతిని నేను అధిష్ఠించి నా ఇష్టం వచ్చినప్పుడల్లా నా యథేచ్ఛగా రూపాలను స్వీకరించి అని చెప్పుకుంటూ రకరకాల రూపాలను తీసుకుని కిందికొచ్చిన తర్వాత తత్వం మర్చిపోయి విషయాలను పట్టుకుని వాటితో సంఘాలన్నీ పెట్టుకుని కామాలన్నీ పెంచుకుని కోపాలతో తాపాలతో మోహాలతో స్మృతులన్నీ పోగొట్టుకుని భ్రమల్లో పడి బుద్ధి నశింపజేసుకుని మళ్ళీ 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 అదే ఆత్మ మృత్యువుని తెచ్చుకుంటూ ఉంటుంది అనాత్మల్లో తిరుగుతూ. ఇప్పుడు ఈ విధంగా అధోప్రస్థానాన్ని అధోగతులని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ యొక్క అధప్రస్థానం. ఇక్కడ ఆత్మ వైపుకు ఆత్మ ప్రస్థానాన్ని చూసుకుంటూ వచ్చాం కదా ఈ శ్లోకం వరకు. ఇంకా ఇక్కడి నుంచి ఈ వచనం వరకు వాడు ఆత్మ ప్రస్థానం ఎట్లా చేస్తాడు, జీవన్ముక్తుడు ఎట్లా అవుతాడని చూసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి అనాత్మ ప్రస్థానం చూద్దాము. మళ్ళదే విషయము. ధ్యాయతో విషయాన్ని పుంసః. సుతలు, పిల్లలు, దార భార్యో భర్తో, మిత్రులు, అనుజులు అక్కో తమ్ముడో అన్నో చెల్లెలో, వీళ్ళందరికీ ఆ మనిషి భిన్నుడై ఉంటాడు. వీటికి సంబంధం లేదు. అనాత్మలతో ఆత్మకు సంబంధం లేదు. కానీ వాడు మర్త్యుడయ్యాడు. ఇప్పుడు మృత స్వభావంలోకి వచ్చాడు. ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంసః అని ప్రణశ్యతి అని స్థితికి వచ్చాడు. వాడు మరణంలోకి వెళ్తూ ఉన్నాడు. మృత్యువులోకి, కాలంలోకి, గుణాల్లోకి, కర్మల్లోకి, విషయాల్లోకి, ప్రకృతిలోకి వెళ్తున్నాడు వాడు. అనవసరంగా అమృతుడు. వాడు అమృతుడు. ఆత్మ అమృతమై ఉండి కూడా అనవసరంగా చ్యుతమవ్వడము ఎట్లా జరుగుతుంది అంటే, అసలు ఉన్నది పాపము భిన్నము వేరుగా ఉండి ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉండి
విస్ఫులింగ ఉల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరైన రీతి. దాంట్లో నుంచే నేను ఒకటున్నాను చాలా అవుతాను అనుకోవడము, రకరకాలుగా అందులో నుంచి ఏవేవో ఉపాదానాలన్నిటిని తీయడము, రూపాలన్నీ కల్పించడము, నామాలన్నీ పెట్టడము, కర్మలన్నీ తయారు చేయడము, ఆటలన్నీ ఆడుకుంటూ ఉండడము. అందులో నుంచే వచ్చాయి. ఆత్మలో నుంచే వచ్చిన ఈ అనాత్మలన్నీ. ఎట్లా వస్తాయి? విపులమైన ధూమము, బాగా ఎక్కువగా పొగలు, ఉల్ముఖాలు, ఏదో నిప్పు కణికలు, విస్ఫులింగాలు, నిప్పు రవ్వలు, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఆ హవ్యవాహనుల్లో నుంచే, అగ్నిలో నుంచే వస్తాయి. అగ్ని ఉన్నది అంటే అగ్నిలో నుంచి పొగ వస్తుంది. అగ్నిలో నుంచి నిప్పు రవ్వలు బయటకొస్తూ ఉంటాయి. అగ్ని రగులుతూ ఉంటే కింద నిప్పు కణికలు తయారవుతూ ఉంటాయి. అయితే అగ్ని వాటన్నిటికి వేరుగా ఉంటుంది. అట్లానే ఆత్మ నుంచే ఈ అనాత్మలు భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, నా ధనము, నా కారు, నా కర్మలు, నా ఉద్యోగాలు, అట్లాంటివన్నీ ఆత్మ నుంచే ఈ అనాత్మలన్నీ వికారాలు చెందుతూ తయారై వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ రకంగా ఉండి వలనొప్ప అసలు గొప్పగా ఒక దేహాన్ని ధరించి జీవాత్మగా మారి భిన్న రూపంతో తయారై వేరుపడుతుందది. దాంతో పంచభూతాలతో, పంచ ఇంద్రియాలతో, అంతఃకరణ చతుష్టయంతో ప్రకృతి రూపాన్ని తీసుకుని ఇంకా కనిపించడం మొదలుపెడుతుంది. ఈ రకంగా ఉన్న ప్రకృతి రూపమైన బ్రహ్మము, బ్రహ్మాండం ఏదున్నదో దానికి, ఈ అబ్రహ్మకు ఆత్మ తాను పృథగ్భావమై వేరుగా ఉన్నది. ద్రష్టగా ఉన్నది. బ్రహ్మం అన్న పేరుతో ఉంటుంది. ఆత్మను బ్రహ్మ అని పిలుస్తారు. ఆత్మ నుంచి వచ్చిన ప్రపంచమంతా శబ్ద బ్రహ్మము. ఆ పేరుతో ఉంటుందిది. అందులో నుంచే ఈ బ్రహ్మమంతా, బ్రహ్మాండమంతా వస్తూ ఉంటుంది. ఈ అఖిలమైన భూరి ప్రపంచము మొత్తము ఏదున్నదో అందులో తనను తాను చూసుకుంటూ, అట్లానే తవిలి కోరుకుని, తనలోనే మొత్తము సకల భూతాలను కనుచూ, చూస్తూ, ద్రష్టగా ఈ బ్రహ్మ ఉండడం వల్ల దృశ్యంగా ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ ద్రష్ట దర్శనం చేస్తూ ఉంటే దృశ్యంగా ఆ ప్రపంచమంతా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ ద్రష్ట చూస్తూ ఉంటే, ఆలోకనం చేస్తూ ఉంటే ఆ లోకాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంక దాంతో ఏమవుతుంది? వరసగా అనన్య భావంతో ఉన్నంత వరకు ఈ భూతావళి, పంచభూతాల దగ్గర నుంచి ప్రాణుల వరకు ఏవేవి ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ఊరుకోకుండా తాదాత్మ్య భావాన్ని పొందుతుంది ఈ ఆత్మ. అదే నేను అని దేహాత్మ భావం పొందుతుంది. ఆత్మ కాస్త ఆ దేహాన్ని చూసుకుని మోహపడి, కాబట్టి ఎక్కడికొచ్చాం మనము? మోహంలోకొచ్చాము. ఇంకిక్కడికొచ్చాం మనం. మోహంలోకొచ్చి స్మృతి, నేనెవరు అన్న ఆత్మజ్ఞానం మొత్తము భ్రంశమయ్యి, దాంతో నా బుద్ధి, ఆత్మజ్ఞానము నిత్యబుద్ధమై ఉన్న నేను కాస్త అనాత్మ బుద్ధిగా మారి సర్వనాశము, అగో మృతత్వంలోకొచ్చేస్తాను. అమృతం కాస్త. ఊరుకోవచ్చు కదా! ఈ భూతావళి మొత్తము నేనే అన్న ఈ శరీరాన్ని చూసుకోవడం, తాదాత్మ్యత పొందడం. ఆత్మీయ ఘనతర ఉపాదానముల యందు, ఉపాదానములంటే ఉపాధులు, రకరకాల ఉపాధులు, దేహమన్న ఉపాధి, మనసన్న ఉపాధి, ఇవన్నీ. ఈ ఉపాధుల యందు తవిలి ఇమ్ముల వెలుగు, అందులో దేహంలో, ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో, వీటన్నిట్లలో నేనే ప్రకాశిస్తూ ఉండాలి. లేకపోతే అవి పనిచేయవు. నేను చూస్తున్నాను కాబట్టి నా చూపే ప్రకాశము. నేను చూస్తూ ఉంటే చూస్తూ వాటిని ప్రకాశింపచేస్తాను. అవి కనిపించేలాగా చేస్తూ ఉంటాను. అటువంటి దివ్య జ్యోతిని నేను ఏకమై ఉన్నా గూడా
బహుభావాలతో ఎన్నో చూస్తూ ఉన్నానని నేను అనుకుంటూ ఉంటే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి నాకు. తోస్తూ ఉంటాయి నాకు. నా చూపుకి తెలుస్తూ ఉంటాయి. ఇంక దాంతో పూర్తిగా ప్రకృతి గతుడినయ్యే అగుచూ ఉన్న ఆ ఆత్మ పొగడొందును పొందుతుంది. ఏమి అంటే దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు, స్థావరాలు, జంగమాలు అని రకరకాల యోనులలో అంటే జన్మల్లో భిన్న భిన్న భావాలు, భవము అంటే జన్మలను పొందుతూ ఉంటుందది. దాంతో చాలా కలుగుతూ ఉంటాయి ఇటువంటి రూపాలన్నీ, వాటికి నామాలన్నీ, వాటికి కర్మలన్నీ, వీటన్నిటితో నిజ గుణ వైషమ్యమునను ఇంక గుణాలన్నీ బయలుదేరుతాయి గదా మరి. గుణాలుండేసరికి ఆ గుణాల్లో విషమ స్థితి కలుగుతుంది. గుణ వైషమ్యం అని పిలుస్తారు. ఆ ప్రకృతి గుణ వైషమ్యాలతో భిన్నుడైపోతాడు వాడు. వెలుగుతూ ఉంటాడు. వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి. పేర్చి అదియే దేహ సంబంధి అగుచు వర్తించుచుండు. దాంతో వాడు ఆత్మ సంబంధం పోగొట్టుకుని, దేహ సంబంధం తెచ్చుకుని, ఇంకిక్కడ దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకింతేనేనా అనుకుంటాడు వాడు. ఇంకింతేనేననుకుంటాడు. అంతా పోగొట్టుకున్న వాడిలాగా ఎప్పుడు దిగులుతో ఉంటాడు. అంతా అయి ఉన్నవాడు పాపం. సుత దార మిత్ర అనుజుల కంటే మర్త్యుండు భిన్నుడై వర్తించుచున్న రీతి విస్ఫులింగ ఉల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరైన రీతి వలనొప్ప దేహంబు వలన ఈ జీవాత్మ పరికింప భిన్న రూపమున ఉండు. తవిలి భూతేంద్రియాంతఃకరణంబుల భాసిల్లుచున్న ఈ ప్రకృతి రూప బ్రహ్మమునకు ఆత్మ తా పృథగ్భావమగుచు ద్రష్టయై బ్రహ్మ సంజ్ఞచే తనరుచుండు. అఖిల భూరి ప్రపంచంబులందు తన్ను తవిలి తనయందు అఖిల భూతముల కనుచు వెండియు వరుసన్ అనన్య భావంబున చేసి భూతావళియందు తదాత్మకత్వమున చూచు ఆత్మీయ ఘనతర ఉపాదానములయందు తవిలి ఇమ్ముల వెలుంగును ఇట్టి దివ్య జ్యోతి ఏకమయ్యును బహుభావంబుల తోచు ప్రకృతిగతుడు నగుచున్న ఆత్మయు పొగడొందు దేవతిర్యక్ మనుష్య స్థావరాది వివిధ యోనులను భిన్న భావంబు నొందుటయును చాలా కల్గు నిజగుణ వైషమ్యమునను భిన్నుడై వెల్గు కావున పేర్చి అదియు దేహ సంబంధియగుచు వర్తించుచుండు. భావింప సదసదాత్మకమై వెలయును దుర్విభావ్యమగుచు స్వకీయంబై వర్తించుచు ప్రకృతిని భావమున తిరస్కరించు భవ్య స్ఫూర్తిన్. భావించి ఆలోచించి చూస్తే సదసదాత్మకమై ఉన్నది. దుర్విభావ్యము భావించడానికి కష్టం, ఊహించడానికి కష్టమై ఉన్నది. తనదే అయి ప్రవర్తిస్తూ ఉన్న ప్రకృతిని, దాని యొక్క భావాలను తిరస్కరించి ఉంటూ ఉంటాడు. కానీ తెలుసుకోకుండా తన స్వస్వరూపాన్ని మర్చిపోయి ప్రకృతితో పాటు కూడి ప్రకృతికి వేరుగా ఉంటాడు మన జీవుడు. భావింప సదసదాత్మకమై వెలయును దుర్విభావ్యమగుచు స్వకీయంబై వర్తించుచు ప్రకృతిని భావమును తిరస్కరించు భవ్య స్ఫూర్తిన్. అసలు ఈ మాట అనుకున్నాం కాబట్టి చూద్దాము. జీవుడిగా మనం ఉన్నా కూడా కర్మలు చేయాలంటే మనకు నచ్చదు. పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది. అవన్నీ ఎందుకు అనిపిస్తాయి మనకి? ఎందుకంటే ఆత్మకు వ్యతిరేకమైన విషయాలు పనులు చేయడం అవన్నీ. అందుకని ఒక్కొక్కసారి ప్రకృతి బలంగా ఉన్నదంటే ప్రకృతి లక్షణాలు కర్మలు అది చేయిస్తూ ఉంటుంది. అట్లా నడుస్తూ ఉంటుంది. ఈ ఆత్మ నిజస్వరూపంబునం చేసి వర్తించును అని కపిలుండు ఎరింగించిన విని దేవహూతి వెండియును ఇట్లనియే. ఈ విధంగా ఆత్మ తన స్వరూపంతో ఉంటుంది. దాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. దాన్ని మర్చిపోతూ ఉంటుంది. అదే ఇన్ని విధాలుగా మారుతూ ఉంటుంది. మారి వాటిలో ప్రకాశిస్తూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటుంది. అవే నేను అని తాదాత్మ్యత చెందుతూ ఉంటుంది. ఇన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని కపిలుడు చెప్తే విని మన దేవహూతి ఆయనతో ఏమంటున్నదంటే, మహాత్మా, మహదాది భూతంబులకున్ ప్రకృతి పురుషులకున్ కలిగిన పరస్పర లక్షణంబులను తత్స్వరూపంబులను ఎరిగించితివి. ఇంకా ఈ ప్రకారంబున సాంఖ్యంబునందు నిరూపింపబడునట్టి ప్రకారంబును భక్తియోగ మహాత్మ్యంబును పురుషుండు భక్తియోగంబునం చేసి సర్వలోక విరక్తుండగునట్టి యోగంబును ప్రాణిలోకంబునకు సంసారంబు అనేక విధంబై ఉండుగావున పరాపరుండవై కాలస్వరూపివైన నీ స్వరూపంబు
ఏ నీ వలని భయంబునంజేసి జనులు పుణ్యకార్యములు చేయుచుండుదురో మిథ్యాభూతంబైన దేహంబునందు ఆత్మాభిమానంబు చేయుచు మూడుండై కర్మలందు ఆసక్తంబైన బుద్ధించేసి విభ్రాంతుడగుచు సంసార స్వరూపంబగు మహాంధకారంబునందు చిరకాల ప్రసుప్తుండైన జనుని ప్రబోధించు కొరకు యోగభాస్కరుండవై ఆవిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు. కావున నాకును ఇన్నియున్ తెలియ సవిస్తరంబుగా ఆనతీయవలయును అనిన దేవహూతికి కపిలుండు ఇట్లనియే. మహాత్మా గురువుగారు, మహదాది భూతాలకు ప్రకృతి పురుషులకు పరస్పర లక్షణాలేమి, వాటి స్వరూపాలేమి అని నాకు చెప్పారు. ఇంకా ఈ ప్రకారంగా సాంఖ్యంలో నిరూపించిన ప్రకారమేమి, భక్తి యోగం యొక్క మాహాత్మ్యమేమి, పురుషుడు భక్తి యోగంతో సర్వలోకాలను వదిలిపెట్టేందుకు కావలసిన విరక్తిని చెంది ఉండే యోగమేమి, ప్రాణిలోకాలకు సంసారము అనేక విధాలుగా ఉంటుంది కాబట్టి ఆ సంసారము కాలానికి లోబడి నడుస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి నీ యొక్క కాలస్వరూపము ఏ విధంగా ఉంటుంది, ఏ కాలస్వరూపమైన నీకు లోబడి జనులు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. మిథ్యాభూతమైన ఈ దేహాన్ని చూసుకుని ఇదే నేను అని దేహాభిమానంతో ఉన్న మూర్ఖులు కర్మలపైన ఆసక్తి పెంచుకుని అటువంటి కర్మలపైనే బుద్ధిని ఉంచుకుని విభ్రాంతులై సంసార రూపమైన ఈ గాఢాంధకారంలో ఎప్పుడు చిరకాలము ప్రసుప్తుడై ఇంక నిద్రపోతున్నవాడు కలగంటూనే ఉన్నట్టు ఈ సంసారాన్ని జన్మల్ని కంటూనే ఉంటాడు వాడు. అటువంటి జనుడు మనిషి ప్రబోధించు కొరకు వాడా కలలో నుంచి మేల్కోవడం కోసము యోగ భాస్కరుడివై ఈ చీకట్లు, సంసారమన్న చీకట్లో నిద్రలో ఉన్న ప్రజలు మేల్కోవాలి అంటే సూర్యోదయం కావాలి. అటువంటి సూర్యుడివై ఉన్నావు, యోగ భాస్కరుడివై ఉన్నావు. ఆ విధంగా ఆవిర్భవించిన పుణ్యాత్ముడివి నీవు. కాబట్టి నాకు ఈ విషయాలన్నీ సవిస్తరంగా నాకు అర్థమయ్యే విధంగా ఆనతీయవలెను అని దేవహూతి అడిగింది. అప్పుడు కపిలుల వారు ఈ ప్రశ్నలన్నిటికీ మళ్ళీ జవాబు చెప్తూ ఉన్నారు తర్వాత ఘట్టంలో. వాటిని మళ్ళీ మనము కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.